నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. మీరు ఎంతో హ్యాపీగా మీ పాపతో ఉన్నప్పుడు మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది మీ ఫేస్లో. ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నాకు ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ ప్రేమ ఏ అమ్మాయికైనా అదే. కానీ మిమ్మల్ని చాలామంది మీరు షూట్స్ అని పిలిచి దాన్ని పిలిచి మిమ్మల్ని కొద్దిగా మోసం చేసిరని చెప్పి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇది వాస్తవం అంటారు? షూటింగ్ ఇప్పిస్తామని చెప్పి సెక్సువల్గా వాడుకొని వదిలేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, మీరు ఒక అన్నోన్ పర్సన్ నాకు ఫోన్ చేస్తారు, నేను మీకు సెక్సువల్గా మీకు వీడియోలు పంపిస్తానని చెప్పి ఇవి కూడా కొన్ని సర్క్యులేట్ అయినాయి. ఇందులో కరెక్ట్ అంటారా? అది ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు M4 న్యూస్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నది ఎవరంటే స్వాతి నాయుడు గారు. నమస్తే మేడం. బాగున్నారా? స్వాతి నాయుడు అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఇంత ఫేమ్ రావడానికి ఇదంతా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే నేను ఏదైతే అనుకుని హైదరాబాద్ వచ్చి చేశానో అది సక్సెస్ అయ్యింది. కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. ఇంకా డైలీ షూటింగ్స్ ఉండాలి, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి అని. కానీ నాకు అవకాశాలు లేవు, షూటింగ్స్ లేవు. సో ఎవరైనా ఇస్తే మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మూవీస్, లేదంటే కనుక ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆహా అని అట్లా వెబ్ సిరీస్ కానీ, లేదంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎవరైనా నాకు కెమెరా ఎడిటింగ్ అట్లా హెల్ప్ఫుల్గా ఉంటే అలా కూడా కంటెంట్ ఇచ్చి వచ్చిన రెవెన్యూ షేరింగ్ అలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా మీరు వేరే వాళ్ళతో నేను వర్క్ చేయడానికి రెడీ అంటున్నారంటే ఇందులో మీ జెన్యూనిటీ అర్థమైపోతుందండి. యా, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు చేసేది కాదు, ఎప్పుడు చేస్తూ ఉంటేనే మనం ఫామ్లో ఉంటాం కదా, లేకపోతే అందరూ మర్చిపోతారు. సో మనకు ఓపిక ఉన్నంత వరకు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేయాలి అనేది నా ఐడియా. రీసెంట్గా మనం ప్రీవియస్ మీ వీడియోలో చూస్తే మీకు కొద్దిగా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ హెల్త్ ఎలా ఉందండి? యా, హెల్త్ బాగోకపోవడం అంటే ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు పాప ఉంది 4 years. నేను సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తుంటే ప్రెగ్నెంట్ కావట్లేదు. సంవత్సరం బట్టి హాస్పిటల్ తిరుగుతుంటే ఒక చిన్న సిస్ట్ ఉంది, అది రిమూవ్ చేయాలి, ల్యాప్రోస్కోపీ సర్జరీ అన్నారు. నేను తర్వాత అంటే మా హస్బెండ్ లేదు ఎన్ని రోజులు తిరుగుతాం అనేసి దాని గురించి అది చేశారనమాట. నాకు ఇంజెక్షన్ చేయించుకోవాలంటే కూడా చాలా భయం. అలాంటిది ఇంకా సెకండ్ బేబీ కోసం అట్లా బేబీ కోసం మీరు అంత రిస్క్ కూడా తీసుకోవడానికి. ఇక మీ పాపతో ఉన్నప్పుడు మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది మీ ఫేస్లో. ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నాకు ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ ప్రేమ ఏ అమ్మాయికైనా అదే. అది రియల్ అనుకున్నా, కానీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం అది ఫేక్ అని తెలిసిపోయింది. తర్వాత తల్లిదండ్రి అన్నీ అనుకుని వాళ్ళకి చాలా చేసా, అంటే చాలా మంది చేస్తారు, అందరికన్నా ఎక్కువ చేసా. వాళ్ళు నన్ను మోసం చేశారు, బ్రదర్ కూడా, హస్బెండ్ కూడా మోసం చేశారు. ఇంకా దేవుడు ఇచ్చారు, ఇంకా బేబీ, అది నాకు చాలా, అది లవ్, నేను రియల్ అనేసి నేను ఫీల్ అవుతున్నా. వచ్చిన ఫేమ్ తోటి మీరు హ్యాపీగా ఉన్నారంటారా? అంటే మీరు ఈ విధంగా ఫేమ్ వచ్చింది కాబట్టి పర్లేదండి, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇంకా నేను కనుక అవకాశాలు వస్తాయి అని చూస్తే ఇలాగే ముసలోళ్ళు అయిపోతాం, కానీ ఎవరు మనకు అవకాశాలు ఇవ్వరు. కాబట్టి ఏంటంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడమే. అంటే ఇది మంచి చెడు అలా ఏం లేదు. ఓకే, చెడు కూడా ఉంది, ఎవరినైనా బాధ పెట్టడం కానీ అలా ఏం లేదు కదా. సో నేను చేసే షూట్స్ వల్ల ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఎంటర్టైన్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని చాలామంది మీరు షూట్స్ అని పిలిచి దాన్ని పిలిచి మిమ్మల్ని కొద్దిగా మోసం చేసిరని చెప్పి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇది వాస్తవం అంటారు? షూటింగ్ ఇప్పిస్తామని చెప్పి సెక్సువల్గా వాడుకొని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని షూట్స్ చేస్తే కూడా కొంతమంది అప్లోడ్ చేయట్లేరు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎవరిని కలవను, రొమాంటిక్ పరంగా కానీ సెక్సువల్గా కానీ. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే షూటింగ్ ఉంది అలా రొమాన్స్ చేస్తారు, వీడియో తీస్తారు కానీ అప్లోడ్ చేయరు. అలా కూడా కొన్ని జరిగాయి. అందుకనే నేను ఫస్ట్ వాళ్ళు జెన్యూనా కాదా, అందుకనే నేను చాలా చెక్ చేస్తా. మీ వీడియోలు అంటే ఫేస్బుక్లోనే బాగా వస్తుంటాయి, కొద్దిగా హైలీ రొమాంటెడ్ ఆ వీడియోలు వస్తుంటాయి. అంటే ఇవి పెట్టడానికి మీకు ప్రధాన కారణం ఏంది?
అంటే ఏంటంటే జనాలు ఇష్టపడుతున్నారు, ఎవరైనా అబ్బాయి అమ్మాయి చూపిస్తుంటే ఇంకా చూపి అనే అంటారు. అండ్ ఎందుకు అడల్ట్ కంటెంట్ అంటే ఇష్టము, అందువల్ల ఇంకా అట్లనే చేస్తున్నారు. కానీ ఏం చేయాలి, ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో నా పేరు మీద చాలా అకౌంట్స్ ఉన్నాయి, కానీ అవి నావి కాదు. ఇన్స్టాలో కూడా మీది మీరు ఒకసారి హాయ్ అన్నారంటే దానికి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరిగిపోతుంటారు, కానీ మరి నెక్స్ట్ డే అది ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఛానల్స్ అన్ని ఫేక్ అనమాట. ఫేక్ వాళ్ళవి ఉన్నాయి, నా ఒరిజినల్ నేను పెట్టేవి మాత్రం పోతున్నాయి. ఆ ఫేక్ వాళ్ళ జనాలనేమో మోసం చేస్తున్నారు, దానికి నాకు చాలా బాధ. మీ మొబైల్ నెంబర్ పెట్టి సోషల్ మీడియాలో ఈ స్వాతి నాయుడు నెంబర్ ఇది, నా నెంబర్ ఇది, కాల్ చేయండి, నేను మీకు సెక్సువల్గా మీకు వీడియోలు పంపిస్తానని చెప్పి ఇవి కూడా కొన్ని సర్క్యులేట్ అయినాయి. ఇందులో కరెక్ట్ అంటారా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సోషల్ మీడియాలో చాలా ఫేక్ ఉన్నాయని. నా ఫొటోస్ నా వీడియోస్ ఉండి అక్కడ వాట్సాప్ అని నెంబర్స్ అట్లుంటాయి. అప్పుడు అక్కడ చాలా ఫ్రాడ్ నడుస్తుంది, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, రిమూవ్ చేపిస్తున్నా. కానీ ఒకసారి నా పేరు మీద ఫేక్ గాడు డబ్బులు తినడం మరిగాడు కదా, ఇంకా అలా చేస్తున్నారు. జనాలు కూడా ఎవరైనా కలిసిన వాళ్ళు ఏంటంటే, మేడం మరి అవి ఫేక్ కదా, మరి మీకు అకౌంట్స్ కూడా ఉండట్లేదు కదా, జస్ట్ ఊరికే టచ్లో ఉండడానికి మీరు కూడా చెప్పొచ్చు కదా. ఈ రోజుల్లో అందరు యూట్యూబ్ వాళ్ళు నెంబర్స్ చెప్తున్నారు. సో నేను కూడా సరే అని చెప్పేసి చెప్పాను, కానీ ఆ నెంబర్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి, లేవు. వాట్సాప్ అని చెప్పాను కానీ అవి కూడా బ్లాక్ అయిపోతున్నాయి. మొబైల్ నెంబర్ ఇవ్వకుండా ఎవరిని మొత్తం ఈమె డిగ్రేడ్ చేస్తుందని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఇంత ఫ్రీగా ఉంటున్నారు, మరి ఎందుకు మీ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది? అంటే ఇప్పుడు ఏదైనా షూట్ జెన్యూన్ అయితే నేనే వెయిట్ చేస్తూ ఉన్నా కదా షూటింగ్స్ కోసం. సో షూటింగ్స్ వస్తే ఐఎమ్ హ్యాపీ. కొంతమంది ఊరికే టైంపాస్గా చేస్తారు. అంటే షూటింగ్ ఈజ్ డిఫరెంట్, టైంపాస్ ఈజ్ డిఫరెంట్. టైంపాస్ అన్నప్పుడు క్లారిటీగా టైంపాస్ అని చెప్పాలి. చాలామంది ఫోన్ చేసి షూటింగ్ అని చెప్తారు, కానీ అది టైంపాసే. షూటింగ్ అంటే సరే అడ్వాన్స్ అమౌంట్ పే చేసి డేట్స్ చెప్పండి, కెమెరా అదంతా, అంటే నాకు కూడా నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, మీరు ఒక అన్నోన్ పర్సన్, నాకు ఫోన్ చేస్తారు, నేనంటే మీ ఛానల్ లింక్ పెట్టండి. లేదా టైంపాస్ అయితే దాట్ ఈస్ డిఫరెంట్. ఊరికే టైంపాస్ అంటే నాకు ఫ్రీ ఉంటే మాట్లాడతా, లేకపోతే లేదు. కానీ షూటింగ్ అన్నప్పుడు ఛానల్ లింక్ పెట్టాలి, నేను చూస్తాను ఆ ఛానల్ ఉన్నది మీరేనా, రియల్ మీరేనా, అలా కొన్ని నాకు టెస్ట్లు ఉంటాయి కదా. కొంతమంది ఎలా అంటే ఊరికే టైంపాస్ చేస్తారు అట్లాగా. కానీ రియల్ షూటింగ్స్కి అయితే నేను చాలా సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని కొద్దిగా మొత్తం తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. అంటే మీరు వీడియో కోసమేనా, లేదంటే వాళ్ళు ఆ కంటెంట్ తీసుకొని వస్తారా? షూట్స్లో చేసేవా? కొన్ని కంటెంట్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు. బట్ ఏదైనా నేను నవ్వుతూ లేదు. ఇప్పుడు ఎందుకంటే మీ ఫ్యాన్స్ కొంతమంది హట్ అవుతుంటారు, స్వాతి నాయుడు ఈ వీడియోలో ఇబ్బంది పడ్డది అని చెప్పి ఫ్యాన్స్ కూడా కొంతమంది హట్ అవుతుంటారు. చాలా మంది అసలు పేమెంట్స్ ఇవ్వరు షూట్స్ వాళ్ళు, కాకపోతే సర్లే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేనే చేస్తుంటాను. ఇక కొంతమంది ఎట్లా అంటే నెగిటివ్గా అయితేనే వీడియో బాగా, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీతో ఉంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ థాట్స్ ఒక్కోలా ఉన్నట్టు ఇప్పుడు మీరున్నారు, అలా ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారు. చాలామంది లేడీ యాంకర్స్ అసలు ఇంటర్వ్యూలో నా పక్కన నా పాపని కూర్చోబెట్టి చాలా బ్యాడ్గా మాట్లాడడం అలా కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా, ఉంది, కాకపోతే వాళ్ళు కావాలని అలా చేస్తున్నారు. మా ఆయన కూడా తిడుతుంటాడు, ఎందుకు వాళ్ళు అలా కావాలని చేస్తున్నారు సరే అని. సో హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ M4 న్యూస్ ఛానల్, మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.